తెలంగాణ కోసం తెలంగాణ తొలి దశ ఉద్యమంలో 369 మంది చనిపోయారు. మలి దశ ఉద్యమంలో 1300 మంది విద్యార్థులు చనిపోయారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా ఎక్కడ ఇప్పుడు ఫుడ్ పాయిజన్ అయి చాలామంది వందలాది మంది విద్యార్థులు చనిపోతారు. అక్కడ రైతులు చనిపోతున్నారు. ఇక్కడ నిరుద్యోగులు 20 మంది నిరుద్యోగులు చనిపోయారు. ఇప్పటికి కూడా మీరు చూడండి స్టిల్ నిన్న ఒక జర్నలిస్ట్ని వచ్చి ఆంధ్ర పోలీసులు వచ్చి అసలు వాళ్ళు అధికారిక అంటే సివిల్ డ్రెస్ మీద వచ్చిండు, వాళ్ళకి సంబంధించి ప్రైవేట్ వాహనం గవర్నమెంట్ వాహనం కూడా కాదు, ఆయన ఏదో ప్రభుత్వాన్ని విమర్శించిండు అని చెప్పి వచ్చి మహిళా కానిస్టేబుల్ కూడా లేదు, వాళ్ళ భార్య ఏమైందని అడుగుతుంటే కూడా ఆమె చేతి పట్టి లాగి తీసుకొని పోతున్నారు. అంటే ఎంత ఘోరమైపోయింది పరిస్థితులు. దీనికి అంతటి కారణం ఎవరు? రేవంత్ రెడ్డి గారు వాళ్ళ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి తెలంగాణలో జరుగుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ వ్యవహారాలు కాదు, టీడీపీ పార్టీ కొనసాగుతుంది. పేరుకే రేవంత్ రెడ్డి గారు సీఎం, కానీ ఈయన చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది కొనసాగుతున్నది. ఎందుకంటే గతం లోపల ఇప్పుడు చూడండి ఏది భద్రాచలం బోర్డుకు సంబంధించి చిరంజీవి వాళ్ళ భార్యను తీసుకుపోయి ఇచ్చిండు. అది ఎంత బాధాకరమైన. తెలంగాణలో ఎంతోమంది మేధావులు ఉన్నారు. విగ్రహాలు కూడా అసలు విగ్రహాలది కూడా తెలంగాణ అస్తిత్వం ఆత్మగౌరవాన్ని ఈ రేవంత్ రెడ్డి గారు ఈ 5 ఏళ్లలో భ్రష్టు పట్టించే పరిస్థితులు కూడా ఉన్నాయి. మనం చూస్తున్నాం. ఎన్టీఆర్ అసలు ఏం చేసి ఎన్టీఆర్ కన్నా శ్రీకాంతాచారి విగ్రహం, ఒక యాదయ్య విగ్రహం తెలంగాణ కోసం ఏది మంట గ్యాస్ పోసుకొని కూడా జై తెలంగాణ, ఒకవేళ బతికితే మళ్ళీ తెలంగాణ కోసం మళ్ళీ చనిపోతామని చెప్పి అంత అగ్నిలో కూడా జై తెలంగాణ నినాదాలు ఇచ్చిన వాళ్ళ విగ్రహాలు కాకుండా నువ్వు తెలంగాణ వ్యక్తులను తెలంగాణ కోసం కొట్లాడిన బెల్లి లలితక లాంటి వాళ్ళని పుట్టన పెట్టుకున్నటువంటి టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారికి మరి ఎన్టీఆర్ కానీ చాలామంది బాలసుబ్రహ్మణ్యం రోషయ్య విగ్రహం, వీళ్ళ విగ్రహాలు కనీసం వాళ్ళు ఇళ్ళలో పెట్టుకుంటే ఓకే, కానీ వీళ్ళు పబ్లిక్ ప్లేస్లలో తీసుకొచ్చి ఈ సెక్రటేరియట్ దగ్గర, కూకట్ప అమీర్పేట దగ్గర ఇటువంటి ప్లేస్లలో పెట్టడం నిజంగా తెలంగాణ వాదిగా చాలా అంటే చాలా బాధ అవుతుంది.